చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా లక్ష్యంగా చేసుకున్నారు అనంటే, శ్రీకాకుళంలో మొన్న మత్స్యకార బీసీ నాయకుడు సిదిరి అప్పలరాజు నేను మొన్న తనకు జరిగిన అన్యాయం మీద శ్రీకాకుళం వెళ్ళి తనకు జరిగిన అన్యాయాన్ని ప్రెస్ సమక్షంలో పూర్తిగా వివరాలతో సహా వివరించిన. సిదిరి అప్పలరాజు విషయంలో ఓ బైక్ యాక్సిడెంట్ను, కార్ యాక్సిడెంట్ కూడా కాదు, ఓ బైక్ యాక్సిడెంట్ను, ఓ రోడ్డు ప్రమాదాన్ని ఏకంగా వక్రీకరించి హత్య కింద, కుట్ర కింద, హత్య కింద బుక్ చేసినారు. ఒక బీసీ నాయకుడు 18 ఏళ్ల కొడుకు బైక్ నడుపుతూ 18 ఏళ్ల కొడుకు బైక్ నడుపుతూ బైక్ యాక్సిడెంట్ అయితే 18 ఏళ్ల కొడుకు బైక్ యాక్సిడెంట్ అయితే ఆ యాక్సిడెంట్ హత్య కింద, కుట్ర కింద ఏ రకంగా మలిచి చివరికి అప్పలరాజును సైతం అరెస్ట్ చేసినారు. మత్స్యకార లీడర్, ఒక డాక్టర్, ఎంత దారుణంగా జరుగుతా ఉన్నాయంటే, ఇదే అప్పలరాజు గారిని చూడడానికి నేను, అప్పలరాజు కుటుంబాన్ని, అప్పలరాజును చూడడానికి నేను పోతే ప్రజలు విపరీతంగా వచ్చిన సందర్భంలో చింతాడ రవికుమార్ అని చెప్పి ఆముదాల వలస మా కోఆర్డినేటర్, బీసీ నాయకుడు, కాళింగ కులస్తుడు, బీసీ నాయకుడు, ఆయన లేడీ ఎస్ఐని చంపబోయాడంట. ఆయన లేడీ ఎస్ఐని అంతమంది జనాదుల మధ్య, నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఇంతమంది జనాదులు వచ్చిన పరిస్థితుల మధ్య పోలీసులు అక్కడ వీళ్ళని రాకుండా ఇంకా అడ్డుకుంటా ఉన్నారు. వాస్తవం చెప్పాలంటే ఆ లేడీ ఎస్ఐను చంపబోయారంట. అది కేసు. ఎవడన్నా పోలీసు వాళ్ళని, ఇంతమంది మనుషుల ముందర ఎవడన్నా పోలీసులను చంపుతారా? బుద్ధి జ్ఞానం ఎవడన్నా ఉందా? ఎవడన్నా కేసు పెట్టేవాడు ఎవడైనా? అందులో ఆడ ఎస్ఐని ఎందుకు చంపుతారు ఎవరైనా కూడా? అయినా ఆయన మీద ఇటువంటి తప్పుడు కేసు, అరెస్టు. ఈరోజు మళ్ళీ కర్నూలులో బోయ కులస్తుడు, బీసీ, ఆలూరు ఎమ్మెల్యే పరిస్థితి ఏమిటి ఇప్పుడే చెప్పిన. అక్రమ కేసుల్లో ఏ రకంగా బీసీ నాయకత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి నలిపివేస్తా ఉన్నాడని చెప్పడానికి ఇంకొక ఉదాహరణ. మరో ఘటన, మాజీ ఎమ్మెల్యే ముస్తఫా, గుంటూరు మాజీ ఎమ్మెల్యే ముస్తఫా, మైనారిటీ లీడర్, ఏ రకంగా అక్రమ కేసు పెట్టి ఏ రకంగా ఆయన అరెస్ట్ చేసినారో ఇంత ముందు కూడా దీని విషయంగా కూడా తన కూతురు కూడా వివరంగా